Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th Classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapanjani by Reddy Pulli Mandal. Chairman Dhanasekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. In this video, we can continue the topic of the fundamental unit of cell, 9th class of part 5. So, in this video, we can discuss about the osmosis, next further continuation of the topic. So, osmosis continuation topic మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో, the movement of water across the plasma membrane. సో, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ the movement of water across the plasma membrane. వాటర్ మూవ్మెంట్ దేని ద్వారా జరుగుతుందంటే ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతుంది. ఈజ్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వాటర్ లో ఉన్నటువంటి కొన్ని సబ్స్టాన్సెస్ కూడా ఏంటంటే మూవ్మెంట్ అనేవి ఉంటాయి. సో ద ఆస్మోసిస్ ఈజ్ నెట్ డిఫ్యూషన్ ఆఫ్ వాటర్ అక్రాస్ ది సెలెక్టివ్ పర్మబుల్ మెంబ్రేన్ టువర్డ్స్ హైయర్ ఫ్లూయిడ్ కాన్సంట్రేషన్. జనరల్ గా ఏంటంటే ఆస్మోసిస్ ప్రిన్సిపల్ ప్రకారం వాట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆస్మోసిస్ అంటే హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆస్మోసిస్. హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. సో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని మామూలుగా జనరల్ గా వర్క్ అవుతూ ఉంటుంది. హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే సెలెక్టివ్ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా వాటర్ గానీ లేదా అదర్ సబ్స్టాన్సెస్ ఇతర పదార్థాలు గానీ లేదా అణువులు గానీ సెలెక్టివ్ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ వి పుట్ అన్ అనిమల్ సెల్ ఆర్ ప్లాంట్ సెల్ ఇంటూ ఏ సొల్యూషన్. సో జనరల్ గా ఏంటంటే ఒక సొల్యూషన్ లో అనిమల్ సెల్ కానీ లేదా ప్లాంట్ సెల్ కానీ మనం ఆ సొల్యూషన్ లో వేస్తే, ఏ సొల్యూషన్ లో షుగర్ ఆర్ సాల్ట్ సొల్యూషన్, సో దాంట్లో వేస్తే ఏమవుతుంది, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 థింగ్స్ కుడ్ బి హ్యాపన్. సో ఇక్కడ ఏంటంటే 3 థింగ్స్. సో ఇక్కడ 3 రకాలుగా జరిగేటటువంటి ప్రాసెస్ ఉన్నాయి, అంటే 3 రకాలుగా ఇక్కడ చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో వన్ బై వన్ వీ కెన్ డిస్కస్. సో ఏ విధంగా జరుగుతుందని మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఏం జరుగుతుందంటే, ఇఫ్ ద మీడియం surrounding the cell has higher water concentration, then the cell, meaning that the outside of solution is very dilute, the cell will again water by osmosis. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బీకర్ లో సెల్ వేసాం, ఓకేనా. దీని చుట్టూ ఏముంది, సొల్యూషన్. ఇది ఎలా ఉంటుంది, హై కాన్సంట్రేషన్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది, హై కాన్సంట్రేషన్. సో ఆస్మోసిస్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. సో బీకర్ లో మనం ప్లాంట్ సెల్ కానీ అనిమల్ సెల్ కానీ వేసుకుందాం. ఇందులో ఏం చేస్తాము, షుగర్ వాటర్ కానీ లేదా సాల్ట్ వాటర్ కానీ వేసుకుందాం. వాటర్ లో షుగర్ సాల్ట్ యాడ్ మిక్స్ చేసాం, దాన్ని సొల్యూషన్ అంటుంది. ఈ సొల్యూషన్ లో మనం వేసినటువంటి సెల్ ఏదైతే అనిమల్ సెల్ కానీ లేదా ప్లాంట్ సెల్ కానీ వేస్తాం. ఇప్పుడు సెల్ లోపల కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది, బయట కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, హైగా ఉంటుంది. బికాస్ దెర్ ఆర్ NaCl, సో సోడియం అయాన్స్ అనేవి ఉంటాయి. సో సోడియం అయాన్స్ ఉండడం వల్ల వాటర్ లో కాన్సన్ట్రేషన్ పెరిగి ఉంటుంది కాబట్టి ఇది హై కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది, సెల్ లోపల లో కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది. ఇప్పుడు బయట ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ లోపలికి ఎంటర్ అవుతాయి, అదే ఆస్మోసిస్ ప్రిన్సిపల్. సో హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ లోకి మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ ప్రిన్సిపలే ఆస్మోసిస్. Such a solution is known as hypotonic solution. ఆ సొల్యూషన్ ని మనం ఏమంటున్నాం అంటే, which we are taking the solution name is hypotonic solution. Water molecules are free to pass across the cell membrane. అంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే ఫ్రీగా ఉన్నాయో అవి ఏమవుతాయి, లోపలికి సెల్ లోపలికి ఎంటర్ అవుతాయి బై ద సెలెక్టివ్ మెంబ్రేన్. సో సెలెక్టివ్ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా ఏమవుతుంది అంటే, సో సెల్ మెంబ్రేన్ లోపలికి ఏంటంటే మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ద సెల్ దెన్ విల్ బి లీవ్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, సెల్ అనేది బాగా ఫ్రీగా డెవలప్ అవుతుంది. ద నెట్ ఓవరాల్ రిజల్ట్ ఇస్ వాటర్ ఎంటర్స్ టు ద సెల్, ద సెల్ ఇస్ లైక్లీ టు స్వెల్ అప్. ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే, సెల్ లోపలికి ఎప్పుడైతే బయట ఉన్నటువంటి వాటర్ మొత్తము కూడా ఆస్మోసిస్ ప్రిన్సిపల్ ప్రకారం లోపలికి వచ్చేస్తుందో, ద కంప్లీట్ వాటర్ మాలిక్యూల్ by using of osmosis principle, it may be entering to the complete cell. Automatically the cell will be swell up. So నీళ్ళు లోపలికి రాగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, కణం ఉబ్బిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మనం ఆడుకునేటప్పుడు బెలూన్స్ చూస్తుంటాం, బెలూన్స్ చూడడానికి నార్మల్ గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుల్ గా గ్యాస్ ఇస్తాం, గాలి ఉబ్బుతాం, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ సైజ్, బెలూన్ యొక్క సైజ్ పెరుగుతుంది. రీజన్ ఏంటి అంటే, లోపలికి ఎక్సెస్ గా మనం గ్యాస్ ని ఫిల్ చేస్తాము. అప్పుడు దాని యొక్క నార్మల్ సైజ్ అంటే ఏమవుతుంది, ఎక్స్పాండ్, పెరుగుతుంది, ఉబ్బిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ స్వెల్లర్. సో ఏమవుతుందంటే ఫైనల్ గా స్వెల్ అప్ అంటే బాగా ఉబ్బుతుంది. బికాస్ ఎందుకంటే సెల్ లోపలికి ఏమొచ్చింది, వాటర్ వచ్చింది. ఎలా వచ్చింది, ఆస్మోసిస్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని వచ్చింది. సో దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్ ఆర్ ఫస్ట్ స్టేజ్. సో
సో దీని తర్వాత నెక్స్ట్ ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే సెకండ్ స్టెప్ లో ఇఫ్ ద మీడియం హ్యాస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వాటర్ కాన్సంట్రేషన్. ఇప్పుడు మనం తీసుకున్న మీడియాకి వాటర్ కాన్సంట్రేషన్ కి రెండు కూడా ఒకే రకంగా ఉంటే సో as the cell there will be do not net movement of water across the cell membrane such as the solution is known as the isotonic solution. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ చెప్తుంది వచ్చి హైపోటోనిక్ అంటే వాటర్ కంటే కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అన్నాం. ఇక్కడ ఏమన్నాము ఐసోటోనిక్ సొల్యూషన్. ఐసోటోనిక్ సొల్యూషన్ మీన్స్ the solution and so the medium has exactly the same water concentration. అంటే మీడియం మనం ఏ మీడియం తీసుకున్నామో అది ఎగ్జాక్ట్ గా వాటర్ కాన్సంట్రేషన్ కి రెండు సమానంగా ఉంటే అలాంటి టైప్ ఆఫ్ సొల్యూషన్ ని మనం ఏమంటాం ఐసోటోనిక్ సొల్యూషన్. సో దీని వల్ల మనకి ఏంటంటే వాటర్ క్రాసెస్ ద సెల్ మెంబ్రేన్ ఇన్ బోత్ డైరెక్షన్స్. అప్పుడు ఏమవుతుంది కణంలో ఉన్నటువంటి నీరు మరియు బయట ఉన్నటువంటి బీకర్ లో ఉన్నటువంటి రెండుట్లోనికి వాటర్ ఏమవుతుంది ఈక్వల్ గా వెళ్తుంది. అంటే లోపలికి బయటకి తిరుగుతూ ఉంటుంది. ఈక్వల్ గా ఏమవుతుంది ద వాటర్ మూవ్మెంట్ విల్ బి సేమ్. సో సేమ్ గా ఏంటంటే వాటర్ మూవ్మెంట్ అవుతుంది. ఎందుకు అంటే కాన్సంట్రేషన్ లో చేంజ్ లేదు. బికాస్ ఎందుకు అంటే వాటర్ కి మనం తీసుకున్న మీడియాకి రెండు కూడా ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్. దీని వల్ల ఏమవుతుందంటే మూవ్మెంట్ అనేది పెద్దగా ఉంటుంది. వాటర్ క్రాస్ ద సెల్ మెంబ్రేన్ ఇన్ ద బోత్ డైరెక్షన్. సో వాటర్ ఏమవుతుందంటే బోత్ డైరెక్షన్ లో మనకి ట్రావెల్ అవుతుంది. సో బట్ ద అమౌంట్ గోయింగ్ ఇన్ ద సేమ్ యాజ్ ద అమౌంట్ గోయింగ్ అవుట్. సో ఎంత వాటర్ అయితే లోపలికి వచ్చిందో అంతే వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన వాటర్ అంతే వాటర్ లోపలికి వస్తుంది. సేమ్ గోయింగ్ ఆఫ్ అవుటర్ వాటర్ మాలిక్యూల్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్. సో సేమ్ గా వాటర్ మాలిక్యూల్ ఏమవుతుందంటే ఈవెన్ గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ద సెల్ వాల్ స్టే ద సేమ్ సైజ్ బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ సైజ్. ద సెల్ వాల్ the cell will stay the same size. So cell complete గా మనకి ఎలా ఉంటుందంటే సో there is no change of size. బట్ హైపోటోనిక్ సొల్యూషన్ ఏంటంటే సెల్ యొక్క సైజ్ స్వెల్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్ యొక్క సైజ్ పెరుగుతుంది. బట్ ఇందులో ఏంటంటే సేమ్ సైజ్ ఒకే సైజ్ లో ఉండిపోతుంది. అలాంటప్పుడు మనం తీసుకున్న సొల్యూషన్ ఏంటంటే ఐసోటోనిక్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి ఇఫ్ ద మీడియం has lower concentration of water then the cell meaning that is very concentrated solution the cell will be use of water by osmosis such solution known as hypertonic solution. సో ఇప్పుడు మనము ఇక్కడ 3 మెథడ్స్ చూసాము. సో ఒకటి వచ్చేటంటే హైపోటోనిక్ సెకండ్ వన్ ఏంటి అంటే ఐసోటోనిక్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే హైపర్టోనిక్ సొల్యూషన్. ఈ మూడు సొల్యూషన్ లో జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే హైపోటోనిక్ లో ఏమవుతుంది సెల్ లో వాటర్ సెల్ లోకి ఏమవుతుంది అంటే సో వాటర్ దేని లోపలికి వస్తుంది సెల్ లోపలికి వస్తుంది. ఐసోటోన్ ఏమవుతుంది వాటర్ కి సెల్ ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఐ మీన్ వాటర్ లోపలికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది ఈక్వల్ గా రెండింటితో సమానంగా ఉంటుంది. హైపర్టోనిక్ ఏమవుతుంది అంటే సెల్ లోపల ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది. కణం లోపల ఉన్నటువంటి నీరు బయటకు వచ్చేస్తుంది. అలా వస్తే ఆ సొల్యూషన్ ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. ఏమంటుందండి హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే వాటర్ కంటే కూడా కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటే అప్పుడు ఏమవుతుంది సెల్ యొక్క కాన్సంట్రేషన్ పెరుగుతుంది. సో సెల్ లో కాన్సంట్రేషన్ ఎక్కువగా ఉంటే బయట కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటే సెల్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది. అలాంటి సొల్యూషన్ ని మనము హైపర్టోనిక్ సొల్యూషన్ అంటున్నాము. విచ్ ద కాన్సంట్రేటెడ్ ఆఫ్ హై కెన్ కంపేర్ విత్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద మీడియం. అవుట్ సైడ్ లో ఉన్నటువంటి మీడియం కంటే కూడా కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటే వాటర్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ సెల్ టు అవుట్ సైడ్. సెల్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అగైన్ వాటర్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ ఇన్ బోత్ డైరెక్షన్. మళ్ళీ ఏమవుతుంది రెండు సమానం అయిపోతుంది. అప్పుడు ఈక్వల్ గా ఒకదానికి ఒకటి ఈక్వల్ గా వాటర్ అనేది షేర్ అవుతూ ఉంటుంది అండ్ డైరెక్షన్స్ లో మూవ్ అవుతూ ఉంటుంది. సో దెన్ ఆటోమేటిక్లీ ద సెల్ విల్ బి లూజ్ ద సైజ్. అప్పుడు ఏమవుతుంది లోపల ఉన్నటువంటి వాటర్ బయటకు వెళ్ళిపోతే బెలూన్ లో ఉన్నటువంటి గాలి మొత్తం వెళ్ళిపోతే మళ్ళీ బెలూన్ నార్మల్ సైజ్ కి వచ్చేస్తుంది. అలాగే సెల్ లో ఉన్నటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. then automatically the cell will be a thing. So cell normal condition lo vachestunది. So this is the topic of in this video we are discussing about so what is the principal basis of osmosis principal base cheskoni water movement lo solution base cheskoni ela movement untundi cell యొక్క size shape ఎలా మారుతుందని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. In next video we can discuss about the remaining topic of another part 6. So this video about the osmosis principle basis of increasing cell size and cell shape. So this is the topic of today's class. If you have any doubts, please comment on your comment box. Thank you, Manada.